హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లో హనుమాన్ శోభయాత్ర కొనసాగుతుంది. గౌలిగూడలోని శ్రీ రామ మందిరం నుంచి తాడ్బంద్లోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం వరకు ఈ శోభయాత్ర కొనసాగుతుంది. యాత్రకు అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. దీంతో హనుమాన్ యాత్ర జరుగుతున్న ప్రాంతం కాషాయ వర్ణమైంది. ఇక హనుమాన్ యాత్ర సాఫీగా సాగేలా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు, చర్యలు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ లైవ్ ద్వారా అందిస్తారు. రవితేజ, हिंदू राष्ट्र बनाने का काम हनुमान जी महाराज करेंगे इस जयंती के बाद। ये अत्याचार घटना बहुत इंक्रीज हो रहा है। ये सब अत्याचार, दुराचार, पापाचार हनुमान जी सब दूर करेंगे। लेडीज के लिए क्या बोलते हैं? महिला के लिए, महिलाओं के लिए सुरक्षा के दृष्टिकोण से मोदी जी ने जो कार्यक्रम बनाया है वो जल्दी चरितार्थ होने वाला है। अरे गाड़ी हटाओ जी। किसी महिला के साथ कोई अत्याचार नहीं होगा। कैसा चल रहा है हनुमान जयंती यात्रा? बहुत अच्छा, बहुत अच्छा, अच्छा चल रहा है। बहुत अच्छा। क्या बोलते हैं पूरा संदेश भारत देशों को? सामाजिक सद्भावना, राष्ट्रीय सद्भावना और सांप्रदायिक सद्भावना के लिए हनुमान जी का जन्मोत्सव बड़ा अच्छा है। थैंक यू सो मच। ठीक है, రైట్. హనుమాన్ శోభయాత్ర ప్రస్తుతం కోటి బ్యాంక్ స్ట్రీట్ దాటుకొని రామరాజు గారు ఎలా సాగుతుంది? బ్రహ్మాండంగా జరుగుతున్నది. ఈ శోభయాత్ర అయితే 20 సంవత్సరాలతో జరుగుతున్నది. బట్ ముఖ్యంగా హిందూ సనాతన ధర్మంలోకి మా సందేశం ఏంటంటే, ఏ విధంగా అయితే దుష్టులను సంహరించారో మన దేవతలు, ఆ సందేశాన్ని తీసుకొని మనము ముందుకు సాగితే బాగుంటుంది. ఏం సందేశం ఇస్తారు యువకులకు? యువకులకు ఏం లేదు. ఆ రోజు హనుమంతుడు ఏం చేసిండు, శ్రీకృష్ణుడు ఏం చేసిండు, శ్రీరాముడు ఏం చేసిండు, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని శివాజీ ఏం చేసిండు, భగత్ సింగ్ ఏం చేసిండు, వీళ్ళంతా దుష్టులను సంహరించారు. దుష్టులని సనాతన ధర్మాన్ని స్థాపించడానికి పోయినప్పుడు మనం కూడా సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లాలి, దాని సందేశాన్ని తీసుకెళ్లాలి. మీరు అంతా కూడా హిందూ సనాతన ధర్మీయులై మళ్ళీ దేశ సంస్కృతి మొత్తం ప్రపంచానికి కూడా సుఖం శాంతి ఇస్తారని మేము ఆశిస్తున్నాం. హిందువులందరూ కూడా ఐక్యంగా ముందుకు సాగిస్తా ఉన్నారు. ప్రస్తుతం హిందూ సంఘాలన్నీ కూడా హోరెక్కుతా ఉన్నాయి. ప్రస్తుతం ఇటువైపుగా వస్తా ఉన్నారు. ప్రస్తుతం ఇంకా హిందూ నాయకులతో మాట్లాడేశాం. ఎలా సాగుతుంది చికోటి ప్రవీణ్ గారు, ఎలా సాగుతుంది ర్యాలీ? ప్రత్యక్షంగా పాల్గొన్నారు. అద్భుతంగా జరుగుతున్నది. ఏడ చూసిన కాషాయ జెండాలు, వీర హనుమాన్ భక్తులు, కాషాయ వీరులంతా కూడా ఇవాళ భాగ్యనగర్ కాషాయమయం చేస్తున్నారు. కాషాయమయంగా మారిపోయింది. 100% కాషాయమయం మారిపోయింది. ఇంకా కాషాయమయం కావాలి, ఇంకా హిందుత్వం పెరగాలి, ఇంకా గోవులను రక్షించడం పెరగాలి. భారతదేశం అంతా హిందూ దేశంగా మారాలా? 100% భారతదేశం హిందూ దేశమే. ఇంకా అఫీషియల్ గా రావాలి. మొత్తం హిందూ రాష్ట్రం కావాల్సిన అవసరం. వకఫ్ బోర్డు తర్వాత ఇప్పుడు 30G తీస్తున్నాం. ప్రభుత్వం చాలా ఖచ్చితమైన కాంగ్రెస్ పెట్టిన చట్టం అది. 30G కూడా అతి తొందరగా వచ్చే పార్లమెంట్ లో తీస్తున్నారు. అది మిమ్మల్ని చెప్తున్నాం. బ్యాంక్ ప్రొసెషన్ స్టార్ట్ అయ్యి కోటి మీదుగా ముందుకు వెళ్తా ఉన్నటువంటి దృశ్యాలు యువకులంతా కూడా పేరింతలతో కనబడతా ఉన్నారు. ఇదంతా కూడా లేడీ ఉమెన్స్ కాలేజ్ వరకు చేరుకుంది. ప్రొసెషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మొత్తం నగరం అంతా కూడా కాషాయంగా మారింది. నగర ప్రజలందరూ కూడా ప్రస్తుతం హనుమాన్ ర్యాలీలో పార్టిసిపేట్ అయి ఉన్నారు. ఇలాంటి హనుమాన్ యాత్రలు, ఇలాంటి శ్రీరాముడు శోభయాత్రలు ఎన్నో చూసాం. ఎన్ని మనం అనుకునేవి కూడా సాగట్లేదు. ఏం చెప్తారు? ఒక మహిళలకు అత్యాచారాలు పెరిగిపోతా ఉన్నాయి, మహిళల పైన ఘోరాలు పెరిగిపోతా ఉన్నాయి. ఎన్ని జరిగినా ఇప్పటికీ ఇంకా కొంతమంది హిందువులు ఉన్నారు. మనలోనే మన ఐక్యత లేకపోయింది. ప్రస్తుతం చూసుకుంటే మొన్న జరిగిన వక్బోర్డులో కూడా చూడొచ్చు. మన హిందువులకి వ్యతిరేకంగా ఓట్లు వేస్తున్నాము, కొంచెం మారండి. ఇంకా ఇప్పుడు జరిగే యాత్రకి కూడా ఎంతో మంది అడ్డుగా కాలేశారు, ఆపడానికి చూశారు. కానీ ఎంత ఆపినా మేమున్నాము, భద్రంగా హిందూ
దేశం అఖండ భారతదేశం హిందూ దేశంగా ఉండే ప్రస్తుతం హిందూ దేశం రాబోయే రోజుల్లో కూడా ఇది ఓన్లీ హిందూ దేశంలోనే ఉంటుంది. దీన్ని ఎవరు ఆపలేరు. మా హిందువుల ఐక్యతను చాటుకొని ఈ రోజు ఎంతో ఘనంగా ఈ శోభయాత్రని నిర్వహిస్తున్నాం. ఎవరెవరైతే ఆపాలని చూస్తారో అందరికీ హిందువులు అంటే ఏందో హిందువుల చెప్పు దెబ్బ తీసుకొని కొట్టేటట్టు ఈ రోజు మా యాత్ర సాగనుంది. ఎంతో మందికి ఈ రోజు చూసి భయపడుతుంటున్నారు, తడబుడుతుంది. ఈ రోజు వీర హిందూ విజయ యాత్ర చూసి ఆపాలని చూసిన అందరికి దడబుడుతుంది. దడ పుట్టిస్తాము మా హిందువులం అందరం కలిసి. కనీసం ఇట్లా ర్యాలీలు జరిగినప్పుడు కూడా ఇంట్లో ఉన్నటువంటి యువతులు మహిళలు ఎందుకు బయటికి రారు? చాలా మంది ఇప్పుడు మనకు వచ్చింది ఏంటంటే ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు. ఇప్పుడు మనం బయటికి రావాలంటే మన ఇంటి నుండి మన పెద్దవాళ్ళ నుండి తెలుసుకోవాలి. వాళ్ళు చెప్పాలి మన చరిత్ర ఏంది, మన చరిత్ర, మన హిందువుల మీద జరిగే దాడులు ఏంది అన్ని తెలుసుకుంటే అప్పుడు వాళ్ళ పిల్లలకు కూడా తెలుస్తాయి. అందుకోసం పెద్దవాళ్ళకి ఈ రోజు విన్నపించి మేము ఇక్కడ నుంచి రిక్వెస్ట్ చేసి చెప్తున్నాము. మీ ఇంట్లో ఉన్న పిల్లలకి అసలు మా హిందూ ధర్మం అంటే ఏంది, హిందూ దేశంలో ఉన్న హిందువుల మీద జరుగుతున్న దాడులు అంటే ఏందో ఒక్కసారి చెప్పండి. అందరికి చేతులు జోడించి చెప్తున్నాం. మా హిందువులు ఏకతగా ఉండకపోతే, కలిసి ఉండకపోతే రాబోయే రోజుల్లో హిందూ అనే పేరు వినకుండా పోతుంది. మంది హిందూ అమ్మాయిలు లవ్ జిహాద్ ట్రాప్ లో పడి ముస్లిం చేతుల్లోకి వెళ్ళిపోతా ఉన్నారు. ఎందుకు అంటే అవగాహన లేక వారికి, లేకపోతే ముస్లింలు అంటే ఇష్టంగా అమ్మాయిలు వెళ్ళిపోతున్నారా? మెయిన్ గా చెప్పాలంటే అవగాహన లేకనే. పేరెంట్స్, ఇంట్లో ఉన్న పేరెంట్స్ అసలు హిందుత్వం అంటే ఏంది, అసలు బయట జరిగే పనులు అంటే ఏంది అని మనం చెప్తే కదా వాళ్ళకి తెలిసేది. వాళ్ళకి చెప్పండి. వాళ్ళకి ఇప్పుడు ఇంట్లో హిందుత్వం అంటే ఏంది, మన ధర్మం, మన సనాతన ధర్మం అంటే ఏంది, మన సనాతన దేవుళ్ళు ఏంది, వాళ్ళ గురించి వాళ్ళు చెప్పండి. పెద్ద పిల్లలకు తెలియదు. సో ముందు చెప్పాల్సింది వాళ్ళ పేరెంట్స్. వాళ్ళకి అవగాహన తెలియాలి. అసలు లవ్ జిహాద్ అంటే ఏంది, వాళ్ళ ట్రాప్ లో పడవద్దు, వాళ్ళు ఎలా ట్రాప్ చేసుకుంటున్నారు అనేది కూడా మన పేరెంట్స్ లోనే తెలియాలని చెప్పి ఈరోజు పేరెంట్స్ అందరికి చేసి చెప్తున్నాం. లవ్ జిహాద్ అంటే ఇప్పటికీ కొంతమందికి అవేర్నెస్ లేనటువంటి పరిస్థితి అని. ప్రస్తుతం ర్యాలీ అయితే పీస్ఫుల్ గా సాగుతా ఉంది. కోటి ఉమెన్స్ కాలేజ్ నుంచి కాచిగూడ వైపు ర్యాలీ బయలుదేరింది. హనుమాన్ వ్యాయామశాల గౌలిగూడ హనుమాన్ మందిర్ నుంచి ప్రారంభమైనటువంటి ర్యాలీ ప్రస్తుతం ఆంధ్ర బ్యాంక్ కి చేరుకొని అక్కడి నుంచి కూడా కోటి ఉమెన్స్ కాలేజ్ కి చేరుకుంది. ఇక్కడి నుంచి కూడా మళ్ళీ తిరిగి కాచిగూడ మీదుగా నారాయణగూడకి చేరుకొని అక్కడి నుంచి కూడా సికింద్రాబాద్ బయలుదేరబోతా ఉంది. ర్యాలీ అయితే పీస్ఫుల్ గా సాగుతా ఉంది. అధిక సంఖ్యలో హిందువులందరూ కూడా ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చి హనుమాన్ జయంతిలో పాల్గొని శ్రీరాముడి యొక్క నామస్మరణాలతో ముందుకు కదులుతూ ర్యాలీలో పార్టిసిపేట్ అవుతూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. రైట్ రవితేజ, అంటే సుమారు అక్కడ ఎంతమంది పాల్గొన్నారు? ఆ భద్రత పరంగా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? రైట్, సుమారు 1,00,000 మందికి పైగా ఈ రోజు ర్యాలీలో పార్టిసిపేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దాంతో పాటు 20,000 మంది పోలీసులని ఈసారి హనుమాన్ శోభయాత్ర సందర్భంగా ఉపయోగిస్తా ఉన్నామంటూ కూడా ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది. 20,000 మంది పోలీసులు అఫీషియల్ గా అయితే, అన్అఫీషియల్ గా మఫ్టీ టీమ్స్, షీ టీమ్స్, సైబర్ క్రైమ్స్ పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఎస్ఓటీ పోలీసులు ఇండివిజువల్ గా వీళ్ళు ఎప్పుడప్పుడు మానిటర్ సాగిస్తా ఉన్నారు. ఎందుకంటే ఇటీవలే హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి ర్యాలీలు ఎక్కువగా దొంగతనం కేసులు ఎక్కువగా నమోదవుతా ఉన్నాయి. మొబైల్ ఫోన్లు చోరీకి గురవడము, బంగారం చోరీకి గురవడము, విలువైనటువంటి వస్తువులు చోరీకి గురవుతా ఉన్నాయి. కాబట్టి వాటిపైన కూడా పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టి ఎక్కడ కూడా ఏ భక్తుడి యొక్క విలువైనటువంటి వస్తువు పోకుండా వాళ్ళకు భద్రత కల్పిస్తూ, భరోసా కల్పిస్తూ మేమున్నాము పోలీస్ శాఖ తరఫున అంటూ కూడా అవేర్నెస్ కల్పిస్తా ఉన్నారు. ఈసారి జరగబోయేటువంటి ఈ ర్యాలీలో ఒక్క చిన్న అఫెన్స్ కూడా రిపోర్ట్ అవ్వకుండా, ఒక్క కేసు కూడా నమోదు అవ్వకుండా, ఒక్క విలువైనటువంటి వస్తువు పోకుండా కూడా పోలీసులు నిత్యం మానిటరింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది పోలీసు కంట్రోల్లో ఉన్నటువంటి ప్రాంతం. ఇటువైపుగా వాహనాలు ఏవి కూడా రానివ్వకుండా ప్రత్యేకమైనటువంటి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పూర్తిగా ఈ రోడ్డునంతా కూడా ట్రాఫిక్ డ్రైవర్ చేస్తా ఉన్నారు. ఇటువైపుగా వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా ఎట్టి పరిస్థితిలో ఈ ర్యాలీలో ముందుకి కలవకూడదు, ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడకూడదు అంటూ కూడా ప్రధాన రహదారి పైన ట్రాఫిక్ పోలీసులు బ్యారిగేట్లను ఏర్పాటు చేసి ట్రాఫిక్ ని డైవర్ట్ చేస్తా ఉన్నారు. ఇటు దిల్సుఖ్ నగర్ నుంచి మలక్పేట్ మీదుగా చాదర్ఘాట్ వచ్చేటువంటి వాహనాలు ఇవన్నీ కూడా ఈ ర్యాలీ వైపు రాకుండా పోలీసులు ఇటు డైవర్ట్ చేసి మళ్ళీ తిరిగి గోకుల్ చాట్ మీదుగా హ్యాబిట్స్ వైపు తరలిస్తా ఉన్నారు ట్రాఫిక్ పోలీసులు. అన్ని చోట్ల నుంచి ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం ఆక్టోపస్ బలగాలు కూడా కనబడతా ఉన్నాయి. ఇది సెంట్రల్ టీం
అంతా కూడా అలర్ట్గా ఉన్నారు. ఏవైతే సెన్సిటివ్ ఏరియా కానీ హైపర్ సెన్సిటివ్ ఏరియాలో కానీ ఏవైనా అల్లర్లు జరిగినప్పుడు, ఏవైనా మత ఘర్షణలు జరిగినప్పుడు ఇలాంటి టీమ్స్ ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఆ టీము ప్రస్తుతం కోటి ఉమెన్స్ కాలేజ్ వద్ద సిద్ధంగా ఉంది. ఈ డిపార్ట్మెంట్ అంతా కూడా అలర్ట్ గా ఉంది. ఈ ర్యాలీ బయలుదేరేటప్పుడు ఎవరైనా ముస్కరులు కానీ ఎవరైనా దుండగులు కానీ ర్యాలీని డిస్టర్బ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఇమ్మీడియట్ గా ఈ టీం అంతా కూడా సీన్ లోకి దిగి ఆ ర్యాలీని అంతా కూడా ఎక్కడికక్కడ పీస్ఫుల్ గా సాగే విధంగా పోలీస్ బలగానే కూడా అలర్ట్ గా ఉన్నాయి. ప్రతిదీ కూడా మానిటర్ చేస్తా ఉన్నారు. పోలీస్ శాఖ కేవలం లా అండ్ ఆర్డర్ పోలీసులే కాదు, ఇతర పోలీసులు, కమాండర్స్, ఆర్పీఎఫ్ లాంటి కేంద్ర పారామిలిటరీ బలగాలను సైతం ఉపయోగిస్తా ఉన్నారు. ప్రస్తుతం కమాండర్స్ అంతా కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇలాంటి కమాండర్స్ టీం అంతా కూడా హైదరాబాద్ లో సెన్సిటివ్ ఏరియాలను ఏర్పాటు చేసి ఈ కమాండర్స్ కి ఆ బాధ్యత ఇచ్చి ఎవరైనా గొడవలు చేసినా, ఎవరైనా ర్యాలీ వైపు దూసుకొచ్చే ప్రయత్నం చేసినా, ఇంకేమన్నా అల్లర్లు క్రియేట్ చేసే ప్రయత్నం చేసినా, బాంబ్ బ్లాస్ట్ చేయడానికి ప్రయత్నం చేసిన ఈ కమాండర్లు ఇమ్మీడియట్ గా పసిగట్టి వాళ్ళందరినీ కూడా పట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆ కమాండర్ టీం అంతా కూడా ప్రస్తుతం కోటి ఉమెన్స్ కాలేజ్ దగ్గర అలర్ట్ గా ఉంది, అప్రమత్తంగా ఉంది. ఇలా ఈ దుస్తులు ధరించుకొని వాళ్ళ డ్రెస్సింగ్ కోడ్ తో ఈ కమాండోస్ అంతా కూడా నిత్యం మొహానికి గ్లాసెస్ పెట్టుకొని ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క వ్యక్తిని క్షుణ్ణంగా తనిఖీ చేసి పరిశీలించి ఎవరి మూమెంట్స్ ఏంటి, ఎవరు ఎలా వ్యవహరిస్తా ఉన్నారు, ఎవరు యాక్టివిటీస్ ఏంది, ఎవరు దీంట్లో ఈ అన్నోన్ పర్సన్ గా ఉన్నారు, దుండగులు ఉన్నారని గుర్తించడం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి కమాండో టీం ని ఏర్పాటు చేయడం. తర్వాత కోటి ఉమెన్స్ కాలేజ్ నుంచి కాచిగూడ వైపు ర్యాలీ బయలుదేరింది. ఆ ర్యాలీని ప్రత్యక్షంగా చూద్దాం. వాహనదారులు ఇబ్బందికి గురవ్వకుండా, వాహనదారులు ఎక్కడ కూడా ఏ ఇక్కట్లు ఎదుర్కోకుండా పోలీసులు పూర్తి స్థాయిలో ఈ ర్యాలీ పొడవునా ట్రాఫిక్ డైవర్ట్ చేయడం జరిగింది. ఇంతకు ముందే ఆంధ్ర బ్యాంక్ నుంచి మొదలుకొని కాచిగూడ వైపు వెళ్తున్నటువంటి ర్యాలీలో బయటి వాహనాలు అలవ్ అవ్వకుండా, బయటి వాహనాలు ఎట్టి పరిస్థితుల్లో ఈ ర్యాలీలో జాయిన్ అవ్వకుండా పూర్తిగా బ్యారిగేట్లను ఏర్పాటు చేసి, బ్యారిగేట్లను పెట్టి బయటి వాహనాలని లోపలికి రానివ్వకుండా మాత్రం గట్టి చర్యలు తీసుకుంటా ఉన్నారు. ప్రస్తుతం గుజరాతీ గల్లీకి ర్యాలీ చేరుకుంది. మెయిన్ ప్రొసెషన్ ముందు పోతా ఉంది. వెనక భాగం నుంచి వీళ్ళంతా కూడా కదిలి వస్తా ఉన్నారు. బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, బీజేపీ, ఇతర పార్టీ నాయకులు, ధార్మిక సంఘాలు, హిందూ సంఘాలు ప్రతి ఒక్కరూ ర్యాలీలో పాల్పంచుకొని విజయవంతం సాగించే విధంగా ఇక్కడ సాగిస్తా ఉన్నారు. ఒక పక్క ఈ భక్తులు ఎవరైతే పార్టిసిపేట్ అవుతూ ఉంటారో వాళ్ళందరి కోసం అల్పాహారాలను సేవ రూపంలో అందిస్తా ఉన్నారు. ప్రస్తుతం కోటి మెటర్నిటీ ఆసుపత్రి దగ్గర సేవ చేస్తున్నటువంటి ఒక దృశ్యం కూడా కనబడతా ఉంది. ఇదంతా కూడా పులిహోర భక్తులకు సేవలు అందిస్తా ఉన్నారు. భక్తులు వచ్చేటువంటి వారికి ఇక్కట్లు ఎదుర్కోకుండా, అల్పాహారాలకు ఇబ్బంది అవ్వకుండా వారికి పులిహోర సేవ అందిస్తా ఉన్నారు. ప్రస్తుతం కోటి మెటర్నిటీ ఆసుపత్రి దగ్గర ఈ సేవలు కొనసాగిస్తా ఉన్నారు. ఈ ర్యాలీ పొడవునా గౌలిగూడ నుంచి మొదలుకొని సికింద్రాబాద్ తాడ్బండ్ వరకు కూడా ర్యాలీ పొడవునా హిందూ భక్తులు ఏదో రకమైన సేవతో, కొందరు పులిహోర, కొందరు జ్యూస్, కొంతమంది వాటర్, కొంతమంది రస్నా షర్బత్ పేరుతో నిత్యం సేవలు కొనసాగిస్తూ ఉంటారు. ప్రస్తుతం సుల్తాన్ బజార్ మెట్రో స్టేషన్ వద్దకు ర్యాలీ చేరుకుంది. ఇది థర్డ్ లైన్ లో ఉన్నటువంటి ర్యాలీ. ముందుగా డీజే ఒక లైన్ లో, ఆ తర్వాత భజన ఒక లైన్ లో, బైక్ ర్యాలీ తీస్తున్నటువంటి టీం ఒక లైన్ లో 3 విడిభాగాలుగా చేసి ఈ ర్యాలీని ముందుకు సాగిస్తా ఉన్నారు. చిన్న పెద్ద యువకులు ముసలి అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ర్యాలీలో పార్టిసిపేట్ అయ్యి ముందుకు సాగిస్తా ఉన్నారు. ర్యాలీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తాగడానికి, మంచినీరు తినడానికి, అల్పాహారాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మెయిన్ ప్రొసెషన్ ర్యాలీ ముందుకు వెళ్దాము. ప్రస్తుతం సుల్తాన్ బజార్ మెట్రో దాటుకొని ర్యాలీ ముందుకు సాగిస్తా ఉన్నారు. ప్రతి చోట పోలీసులు పకడ్బందీ చర్యలు చేపడతా ఉన్నారు. ఎక్కడ కూడా ఎలాంటి గొడవలు జరగకుండా, ఎలాంటి అల్లర్లు జరగకుండా పోలీసులు సెన్సిటివ్ ప్రాంగణాలను అన్ని చోట్ల కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. మెట్రో పరిసర ప్రాంతాల్లో కూడా మెట్రో పై నుంచి కూడా సర్వేలెన్స్ టీమ్ ని ఏర్పాటు చేసి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తా ఉన్నారు. ర్యాలీ పీస్ఫుల్ గా సాగే లక్ష్యంగా పోలీసులు
గట్టి బందోబస్తుని, అడిషనల్ ఫోర్స్ని, సెన్సిటివ్ హైపర్ సెన్సిటివ్ ప్రాంతాల్లో అడిషనల్ ఫోర్స్ని ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా ముందుకి తీసుకెళ్తా ఉన్నారు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో. పోలీస్ శాఖ సూచనలు, సలహాలు సుల్తాన్ బజార్ మెయిన్ చౌరస్తాకి ర్యాలీ జరుగుతుంది. పబ్లిక్ అంతా ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చి నినాదాలతో వీళ్ళు అంతా ముందుకు సాగిస్తా ఉన్నారు. కౌడి కూడా హనుమంతుడు వేషం వేయించారు కొడుకుకి. ఇష్టం చాలా ఇష్టం అనేసి ఓ చాలా సంవత్సరం నుంచి అట్లనే ఇస్తాము. కొడుకైతే ఫస్ట్ టైము మనమైతే ఎప్పటి నుంచో ఉందాము హనుమంతుడు భక్తు. ఫస్ట్ టైం కొడుకు అనేసి హనుమంతుడు వేసి ర్యాలీలో తీసుకున్నాం. రాష్ట్ర మొత్తం నడుస్తూ ఉంటుంది. దానికి అన్నదానం మస్తు ఉంది. హనుమంతుడి ప్రసాదము అది తినేసుకుంటా లాస్ట్ వరకు నడుస్తూ ఉంటుంది. బేఫికర్, ఏం టెన్షన్ లేదు. ఎప్పటి నుంచో మనం హనుమంతుని భక్తులు అన్నప్పుడు మనము చేస్తూనే ఉంటాం. ఎప్పుడు అర్సాలు పోతాం బస్ అంతే. హనుమంతుడి వేషధారణలో కొడుకుని స్వయంగా బైక్ పైన ఎక్కించుకొని వారు ముందుకు సాగిస్తూ ఉన్నారు. అన్ని చోట్ల కూడా ఈ సేవ పేరుతో వివిధ రకాల సేవలు అందిస్తూ ఉన్నారు. ఇది మెయిన్ ప్రొసెషన్ ర్యాలీకి చేరుకున్నాం. ఇది గుజరాత్ గల్లీకి చేరుకుంది. ప్రస్తుతం ఆంధ్ర బ్యాంక్ నుంచి మొదలుకొని మెయిన్ ప్రొసెషన్ గుజరాత్ గల్లీ, ఇక్కడి నుంచి కూడా తిరిగి కాచిగూడ వైపు తరలి వెళ్లేందుకు ర్యాలీ సిద్ధంగా ఉంది. ఇక్కడ కూడా ఏ అసౌకర్యాలు కలగకుండా మాత్రం పోలీసులు ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రతి చోట సభలు ఏర్పాటు చేసి ఆ సభ ద్వారా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అన్ని చోట్ల ప్రస్తుతం గుజరాతీ గల్లీ దగ్గర ఇంకో సభను ఏర్పాటు చేసి సభను ఉద్దేశించి బీజేపీ నాయకులు మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. అందరూ పీస్ఫుల్గా సాగాలి, నెమ్మదిగా ముందుకు వెళ్ళాలి, ఎవరు కూడా అన్ని చోట్ల కూడా సేవ పేరుతో ముందుకు సాగిస్తా ఉన్నారు. ఇలా ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉన్నటువంటి మహిళలు, పురుషులు అందరూ కూడా ఒక్కరొక్కరుగా వాళ్ళ ర్యాలీని సాగించేందుకు ముందుకు సాగుతూ ఉంటారు. ఈరోజు హనుమాన్ శోభయాత్ర పేరుతో నగరం మొత్తం ఈ రకంగానే కాషాయమయంగా ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ నినాదాలు చేసుకుంటూ శ్రీరాముడి యొక్క నామ తలుచుకుంటూ ముందుకు సాగుకుంటూ వెళ్తూ ఉంటారు. ప్రస్తుతం కాచిగూడ ప్రాంగణానికి ర్యాలీ రైట్. థ్యాంక్ యూ రవితేజ.